ఉన్నాను. నేను చూడొచ్చు మీరు నేను మైలవరం శివాలయం దగ్గర వచ్చేసాను. ఇక్కడ మా స్వీట్ వాళ్ళందరూ వచ్చేసి వన భోజనాలు కూడా చేస్తున్నారు. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. శృతిస్ విలేజ్ కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మేము మా స్ట్రీట్ వాళ్ళతో కలిసేసి కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి వచ్చేసాము ఈడికి. సో ఇప్పుడు నేను టెంపుల్ వాక్ చేస్తున్నాను. నేను స్ట్రీట్ వాళ్ళు వచ్చింది వేరే వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడొచ్చు, నేను కరెక్ట్గా టెంపుల్ బయటనే ఉన్నాను. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాను. బయట నుంచి లోపలికి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. టెంపుల్లో అంతా గ్రీనిష్గా ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఉసిరి చెట్టు కూడా ఉంది. లెట్స్ గో అండ్ సీ దో. ఇక్కడ ఒక ఉసిరి చెట్టు కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ చాలా మంది ఇక్కడ వచ్చి కింద ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే మంచిదని తింటూ ఉంటారు. సో మేము కూడా ఇక్కడ వస్తాము, మీరు వేరే వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు టెంపుల్ లోపల వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంది. టెంపుల్ లోపలికి వచ్చేసాను, కానీ స్లిప్పర్స్ తీస్తున్నాను. సో మీరు చూడొచ్చు, నా ఇక్కడ టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక్కడ టెంపుల్ ఉంది, లోపల ఎంట్రన్స్ ఉంది. లోపల వెళ్దాం. పదండి, ఇక్కడ కుక్క కూడా నిద్రపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ లోపల. మేము ఇక్కడ 4 సైడ్స్ నుంచి లోపలికి రావచ్చు. 4 సైడ్స్ ఉన్నాయి. 1 2 ఆడ 3rd ఇక్కడ ఉంది. టెంపుల్ లోపల మీరు చూడొచ్చు నందీశ్వరుడు, నా ముందరే శివుడు కూడా ఉన్నాడు. ఐ విల్ జూమ్ చూపిస్తాను. సైడ్లో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి, అవతల కూడా ఉన్నాయి. అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ టెంపుల్. నుంచి బయటికి పోతే మనకి ఏం కనపడదు. మీరు అక్కడ చూడొచ్చు, డ్యామ్ వాటర్ కూడా కనిపిస్తున్నాయి. మనం అక్కడ వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. బర్డ్స్ ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అంతగా వాటర్ చాలా ఇంక్రీజ్ లెవెల్లో వచ్చేసింది. బాగా కాలుతున్నాయి కాళ్ళు. చూస్తే ఇలా ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్ సైడ్ ఇలా ఉంటుంది. సో టెంపుల్ ఈ సైడ్ మనుషులు వెళ్ళి కూర్చుంటారు. ఈతలు నేను చూపించాను, డ్యామ్ వాటర్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు వచ్చి టెంపుల్కి సైడ్లోనే ఓకే ఇంకొకటి కూడా టెంపుల్ ఉంది. సో లెట్స్ బయట అంతా క్లోజ్ చేసేసారు. పార్వతీదేవి కూడా ఉంది, కానీ ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు టైం అవుతుంది 2:30. సో దీని ముందర ఇక్కడ హారతి కూడా ఇస్తారు. ఇక్కడ మా మహిళా గ్యాంగ్ కూడా ఉంది. దీని గురించి నేను వేరే వీడియో కూడా చేశాను, దాన్ని కూడా చూడండి. సరౌండింగ్స్ ఒకసారి బాగా చూసుకోండి. ఇదంతా 4 sides బిగ్ టెంపుల్. మీరు కూడా ఇక్కడ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఈతల వైపు వెళ్తే వెనకాల మనము డస్ట్బిన్ మాది యూజ్ చేసుకుంటున్నారు. నో క్లీనెస్, నథింగ్. ఎందుకు ఇలా చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ని గబుగా? అవతలు చూస్తే మళ్ళీ డ్యామ్ వాటర్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ కలుద్దాం ఇంకొక వీడియోలో. అంతవరకు నమస్తే. నేను మెయిన్ బజార్ మహిళా గ్రూప్ వనభోజనం కోసం ఇక్కడ వచ్చింది. మెయిన్ బజార్ మహిళా గ్రూప్ కూడా వచ్చేసింది. దాని గురించి నేను వేరే వీడియోలో కూడా చెప్పేసాను. ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయొచ్చు. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను. సో ఫ్రెండ్స్, కలుద్దాం ఇంకొక వీడియోలో. అంతవరకు నమస్తే. జై హింద్, జై భారత్.